మౌనం విలువ. పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న పల్లెటూరి. అక్కడి ప్రజలు కష్టపడేవారు, కాని మాటల్లో తొందరపడేవారు. ఆ గ్రామంలో మురుగయ్య అనే వృద్ధుడుండేవాడు. అతనికి శ్యామ్ అనే కుమారుడు. మురుగయ్య ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, కాని ఎవరు మాట్లాడినా శ్రద్ధగా వింటాడు. గ్రామస్థులనుకునేవారు, మాటలేనివాడికి అభిప్రాయముండదు, మౌనమంటే బలహీనత. కాని శ్యామ్కు తెలుసు, తన తండ్రి మౌనం వెనక లోతైన ఆలోచనలు దాగి ఉన్నాయని. ఒక సంవత్సరం గ్రామంలో చిన్న విషయం పెద్ద వివాదమైంది. నీటి పంపకం గురించి మొదలైన మాట అహంకారంగా మారింది. ఒక వర్గం తమకే హక్కుందని చెప్పింది, మరో వర్గం సమాన హక్కు కోరింది. మాటలు పెరిగాయి, ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు ద్వేషంగా మారాయి. ఇల్లూ ఇళ్ల మధ్య మాటలాగిపోయాయి, స్నేహాలు దూరమయ్యాయి. పిల్లలు కూడా పెద్దల కోపాన్ని నేర్చుకున్నారు. ఒకరోజు గ్రామసభ పెట్టారు. అక్కడ మాటలు కాదు, అరుపులు వినిపించాయి. సత్యం కాదు, గాయపరిచే మాటలు వినిపించాయి. చివరికి గ్రామ పెద్ద మురుగయ్యను చూసి అడిగాడు, నీవేమంటావు? మురుగయ్య నెమ్మదిగా లేచాడు. తన చేతిలో ఉన్న చిన్న సంచిని తెరిచాడు. అందులోనుంచి ఒక పాత తాళం చెవి తీసి సభ మధ్యలో ఉంచాడు. తరువాత ఇంకొకటి, మరొకటి. సభంతా మౌనంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మురుగయ్య మాట్లాడాడు, ఇవి మాటల తాళాలు. ఒకసారి కోపంతో వేసిన మాట ఒక తలుపును శాశ్వతంగా మూసేస్తుంది. ఆ మాటను తిరిగి తీసుకోవచ్చని మనం అనుకుంటాం, కాని తాళం వేసిన తలుపు మనసులోనే ఉండిపోతుంది. మౌనం ఉచితం, కాని దాన్ని ఉపయోగించకపోతే దాని ధర స్నేహాలు, సంబంధాలు, కొన్నిసార్లు జీవితాలే. మాటలు పూర్తయ్యాయి, మౌనం మిగిలింది. ఆ మౌనంలో ప్రతి ఒక్కరికీ తమ మాటలు గుర్తొచ్చాయి. ఆ రోజు శ్యామ్ గ్రహించాడు, మౌనమంటే మాటల లేమి కాదు, అది మాటలకు ముందుండే బాధ్యత. ఆ రోజునుంచి ఆ గ్రామంలో ఒక కొత్త అలవాటు మొదలైంది. కోపం వచ్చినప్పుడు ముందుగా మాట కాదు, మౌనం. మాటలు తగ్గాయి, మనసులు దగ్గరయ్యాయి. నీతి: మాటకు శక్తి ఉంది, మౌనానికి దిశ ఉంది. ఏది ఎప్పుడు ఉపయోగించాలో తెలిసినవాడే నిజమైన జ్ఞాని. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.